నా పేరు శివరామరెడ్డి. నేను కళ్యాణదుర్గం మండలం శ్రీబాబు గ్రామం వస్తాను. అంతకంటే ముందు మా చీమలబాబుపల్లి మన విజయమ్మ రాజశేఖర రెడ్డి గారు పెళ్లి చేసుకున్న భార్యమని చీమలబాబుపల్లి ఆడికి మండలము. ఆమె మా ఆడబిడ్డ విజయమ్మ గారు మాకు పూర్వ బంధుత్వము. కానీ కాలక్రమేణా మా అమ్మ పుట్టిల్లు కళ్యాణదుర్గం దగ్గర శ్రీబాబు గారు అక్కడ మైగ్రేట్ అయ్యి అక్కడ బతుకున్నాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో 29 సంవత్సరం పనిచేసి ఆర్ఐగా రిటైర్ అయినాను. తర్వాత కళాకారుడు ముఖ్యంగా ఏమంటే ఒక రెవెన్యూ వాడు కాబట్టి చెప్పదలుచుకున్నాను. రెడ్డి అనేది కులం కాదు, వాస్తవంగా కాపులు మనంతా. ఇప్పుడు మనం కాపు అని రాసుకుంటే ఎంఆర్ఓగా సంతకం పెడతారు, కానీ రెడ్డి అని పెట్టి సంతకం పెట్టారు. ఇప్పుడు ఉంది. కానీ ఒక 300 సంవత్సరాల కింద 400 బ్రిటిష్ గవర్నమెంట్లో గ్రామ పరిపాలన అధికారి రెడ్డి అనే వారికి ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ టైటిల్ ఆఫ్ కాపు కులస్తులు. మన కాపు కులస్తులకి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి గ్రామ మున్సబే రాను రాను రెడ్డిగా మారిపోయి ఇప్పుడు రెడ్డిగా మనము పిలువబడుతున్నాము. ఇది ఒకటి. తర్వాత మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు. ఆయన క్రైస్తవ మతస్థుడు కానే కాదు, ఆయన పక్క ఒరిజినల్ రెడ్డినే. క్రైస్తవ మతస్థుడు ఆయన ఎందుకు అర్థమవుతుందంటే వారు బ్రిటిష్ కాలంలో పులివెందుల్లో క్రైస్తవులు వచ్చి చేరిందని వాళ్ళకి ఆశ్రయం కల్పించిన ముత్తాతలు. అప్పటి నుంచే వాళ్ళకి కొంచెం యేసు ప్రభు పైన కూడా ప్రేమ అభిమానం కలిగింది కాబట్టి యేసు ప్రభువును ప్రేమిస్తారు. హిందూ మతంలో కూడా వాళ్ళు ప్రేమిస్తారు. 2 పండుగలు ఉగాది చేస్తారు, దసరా చేస్తారు, యేసు పండుగలు చేస్తున్నారు. అందుకనే మన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబం కానీ క్రిస్టియన్స్ కుటుంబం కానీ చాలామంది అంటుంటారు, ఓవయ్య ఆయన వచ్చేసి యేసు ప్రభువును క్రైస్తవ మతస్థులు రెడ్డి ఎట్లయితే నేను ఎన్నోసార్లు ఖండించినాను, నన్ను ఇల్లు కొంతమంది. కాబట్టి మన పక్కా ఒరిజినల్ మోటాటి కాపులకు సంబంధించినటువంటి వాడు మన జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, వాళ్ళ తాత ముత్తాతలు అంతా కూడా పూర్వం. వాళ్ళ స్వగ్రామం వచ్చేసి కడప జిల్లా బలమనూరు గ్రామం. వాళ్ళు వాస్తవం ఇది మీరు మనసులో పెట్టిన పక్క మన రెడ్డి కాబట్టి మనం రెడ్డికి సపోర్ట్ చేస్తూ సత్యం పాడమంటున్నారు.